ప్రస్తుతం స్మార్ట్ జోడీ సీజన్ 3 మంచి హుషారుగా నడుస్తుంది. అయితే అమర్, తేజు అలాగే ఇంకా చాలామంది కపుల్స్ పేర్స్ అందరూ అదరగొట్టేస్తున్నారు. అదే క్రమంలో ఎలిమినేషన్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఒక పెద్ద విషయం ఏంటంటే వచ్చే వారం నుంచి మరొక వైల్డ్ కార్డ్ రాబోతున్నారు. అయితే ఆ వైల్డ్ కార్డ్ అనేది ఎలా ఉండబోతుందంటే దిమ్మ తిరిగిపోవాల్సిందే. అయితే రీసెంట్‌గా జరిగిన 'బీబీ ఉత్సవ్‌లో' నిఖిల్ పెర్ఫార్మన్స్‌ని చూసి నిఖిల్ కావ్యకి ఎంతలా దగ్గరవ్వాలనుకుంటున్నాడో, తన తపన ఎలా ఉందో అర్థం చేసుకున్న ఇక్కడ ఈ స్మార్ట్ జోడీ హోస్ట్ అండ్ ఆ షోకి సృష్టికర్త అయిన ఓంకార్ ఇమ్మీడియట్‌గా రాత్రికి రాత్రే కావ్యకి కాల్ చేసినట్టు తెలుస్తుంది. అయితే కావ్య, నిఖిల్‌కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే, సాధారణంగా ఈ స్మార్ట్ జోడీకి చాలామంది పెళ్ళైన వాళ్ళే రావాలని అనుకుంటూ ఉంటారు. కానీ పెళ్ళైన వాళ్ళు కాకపోయినా వేరే వాళ్ళైనా కూడా అంటే వాళ్ళకి మంచి క్రేజ్ ఉంది. అంటే అసలు ఇస్మార్ట్ జోడీ అంటే ఏంటంటే అర్థం వాళ్ళ లవ్ కానీ, వాళ్ళ బ్రేకప్ కానీ, వాళ్ళ మ్యారేజ్ కానీ, వాళ్ళ లైఫ్ కానీ ఏదో ఒక రకంగా అక్కడున్న ఆడియన్స్‌కి ఇన్స్పిరేషన్ అవ్వాలి. నిజంగా కావ్య, నిఖిల్ గనుక వస్తే వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా కలిసిపోయారు అన్నట్టుగానే. కానీ కావ్య ఇప్పుడే ఈ షోకి రావడానికి సిద్ధంగా లేదు. మరి దీనికి సంబంధించి ఇంకొక పెద్ద అప్డేట్ ఏంటంటే నిఖిల్‌కి యష్మి రాబోతుందా అంటే అవుననే తెలుస్తుంది. అయితే నిజానికి ఇస్మార్ట్ జోడీకి కొంత రెమ్యూనరేషన్ కూడా ఉంటుందన్నమాట. ప్రస్తుతం 'బిగ్ బాస్' సీజన్ 8 నుంచి బయటకొచ్చిన నిఖిల్ కానీ, యష్మి కానీ, అలాగే పృథ్వీ కానీ, విష్ణు కానీ ఎక్కడ ఏం పనులు చేయటం లేదు. వాళ్ళు జస్ట్ మామూలుగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అయితే వాళ్ళకంటూ ఒక రెమ్యూనరేషన్ ఉండటం కోసం నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు కూడా ఒక ఒక స్పెషల్ గెస్ట్‌గా రాబోతున్నారు ఈ స్మార్ట్ జోడీకి. గెస్ట్ అంటే మీరేదో అనుకునేరు. అంటే ఒక వారానికా లేదా ఒక రోజుకా అని కాదు. ఇప్పుడు ఈ స్మార్ట్ జోడీలో ఇంకొక స్పెషల్‌గా పెట్టాలనుకుంటున్నారు. అదేంటి అంటే ఎన్నో రూమర్స్ వాళ్ళ చుట్టూ తిరిగినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? వాళ్ళిద్దరు ఏ రకంగా ఉంటారు? వాళ్ళ మధ్య అపోహలేంటి? అపార్థాలేంటి? వాళ్ళు మళ్ళీ ఎలా కలుసుకున్నారు? అనేది ఒకటి పెడతారనమాట. అంటే ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్‌షిప్, తర్వాత లవ్, తర్వాత మ్యారేజ్. అంటే లవ్ మ్యారేజ్ అంటే. లేదా అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోండి. అరేంజ్డ్ మ్యారేజ్‌లో కూడా ఈ రోజుల్లో ఫోన్‌లు మాట్లాడుకోవటం ఇట్లాంటివి చాలా ఉంటుంది కదా! సో, వీళ్ళిద్దరు 'బిగ్ బాస్' హౌస్‌లో దాదాపుగా 100 రోజుల జర్నీని పూర్తి చేసుకున్నారు కదా! అయితే ఆ 100 రోజుల్లో వాళ్ళు ఎటువంటివి ఫేస్ చేశారు? బయటకొచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మానసిక పరిస్థితి ఏంటి? ట్రోలింగ్ ఇలాంటివన్నిటి మీద ఓంకార్ ఒక టాస్క్ పెట్టబోతున్నాడనమాట. ఎందుకనంటే నిఖిల్ రియల్ లవ్ గురించి కూడా కావ్యకి తెలియాలి. యష్మి గురించి కూడా నిఖిల్ విషయంలో కూడా ఒక క్లారిటీ జనాలకి రావాలని చెప్పేసి చేయడం జరిగిందంట. సో, మరి ఇది ఎలా ఉండబోతోంది? ఇది ఫస్ట్ టైమ్ తెలుగులోనేనా అంటే తమిళ్‌లో కూడా జరిగిందంట ఇదే టైప్ ఆఫ్ ప్రోగ్రామ్. మరి చూద్దాం ఏమవుతుందనేది.